ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రియులరా, ఈనాటి మనలను బలపరచు దేవుని వాగ్దానము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకప్పగించిన దానిని భద్రముగా గైకొనిన యెడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడు వగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు తన పట్ల ఎవరైతే భక్తి, విధేయత, పరిశుద్ధత కలిగి ఉంటారో ప్రియులారా, వారికి దేవుడు తెలియచేస్తున్నట్టు ఆయన సన్నిధిని నిలిచే భాగ్యము లేదా ఆయన సన్నిధిని పొందుకునే భాగ్యము మనం కలిగి ఉండాలంటే ప్రియులారా, మొట్టమొదటిగా దేవుని మార్గాల్లో మనము నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగము జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలోనే, వచనము మొదటి భాగంలోనే వ్రాయబడి ఉన్నది, నా మార్గములలో నడుచుచు అని వ్రాయబడింది. ప్రియులారా, ఎవరైతే ఆయన సన్నిధిలో నిలవాలని ఆశపడుతుంటారో, ఆయన సన్నిధిని పొందుకోవాలని ఆశపడుతుంటారో ప్రియులారా, వారు ఖచ్చితంగా దేవుని మార్గములలో నడుచుకుని వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుని మార్గాలలో మనము నడవాలంటే ఆయన మార్గాలను ముందు తెలుసుకోవాలి. ఏ మార్గంలో మనము నడవాలని ఆయన ఆశపడుతున్నాడు అనే విషయాలను మొదటగా మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన ఆశించిన మార్గము మనకు అర్థమైందో అప్పుడు ఆ మార్గంలో మనం నడవడానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క మార్గాలు నీతి మార్గాలు, రాజమార్గాలు, అవి సత్యమును అనుసరించే మార్గాలు ప్రియులారా. మనం ఎప్పుడైతే ఆ నీతిని, ఆ రాజమార్గములను, ఆ సత్య మార్గములను ఎప్పుడైతే మనం అనుసరించి నడుచుకుంటామో ప్రియులారా, ఆయన సన్నిధిని పొందుకునే భాగ్యము దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, రెండవదిగా ఆయన సన్నిధిని పొందుకునే భాగ్యము లేదా ఆయన సన్నిధిని నిలుచు భాగ్యము మనం పొందుకోవాలంటే రెండవదిగా వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనము మనము గమనించినట్లయితే ప్రియులారా, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మనము దేవుని సన్నిధిని పొందుకోవాలని లేదా ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం మనం పొందుకోవాలంటే ప్రియులారా, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలో ఉన్న వ్యర్థమైన ఆలోచనలు తీసివేయాలి. మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు తీసివేసే వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ శరీరాశ, నేత్రాశ, జీవితం అంతా వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, ఈ భూలోక సంబంధమైన ఆలోచనలు మనం కలిగి ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఈ భూలోకంలో అంతా పాపముతో నిండిపోయి ఉంది. పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు వ్యవహారాలతో నిండి ఉన్నది. కనుక మనము ఈ భూ సంబంధమైన ఆశల్లో కానీ, ఈ భూ సంబంధమైన ఆలోచనలో కానీ మనము వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మూడవదిగా ఆయన సన్నిధిని నిలుచు భాగ్యము మనం పొందుకోవాలంటే ప్రియులారా, శుద్ధమైన హృదయము కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, హృదయము వ్యాధి కలదని వ్రాయబడింది. ఏం వ్యాధి అంటే కుళ్ళి, కుశుద్ధము, అసూయతో, అపవిత్రతో అది నిండిపోయి ఉంటుంది ప్రియులారా. అసూయతో ఇతరులు సంతోషించినా మనము ఓరలేము, ఇతరులు బాగుపడినా మనం ఓరవలేము ప్రియులారా. కనుక అటువంటి హృదయము వ్యాధి కలదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మన హృదయంలో దేవుడు నివాసము చేయాలన్నా,
మన హృదయంలో ఆయన నిత్యము మనతో సహవాసము చేయాలన్న ప్రియులరా, మన హృదయము శుద్ధి గలదై ఉండాలి ప్రియులరా. ఎప్పుడైతే మన హృదయము శుద్ధి కలిగి ఉంటుందో ప్రియులరా, ఖచ్చితంగా మనము దేవుని సన్నిధిని పొందుకునే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులరా, మనం దేవుని పట్ల భక్తి, విధేయత, పవిత్రత, పరిశుద్ధత ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఖచ్చితంగా ఆయన సన్నిధిని పొందుకునే భాగ్యము దేవుడు మనకిస్తాడు ప్రియులరా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు. నాయనా ప్రభువా, ఈ ఉదయకాల సమయమున మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన సమయం కొలది మీకు స్తుతులు స్తోత్రాలు. నాయనా ప్రభువా, ఇదిగో తండ్రి, మీ సన్నిధిని నిలవాలంటే, మీ సన్నిధిని పొందుకోవాలంటే ఏ విధంగా ఉండాలో మాకు తెలియపరిచినందుకే మీకు స్తుతులు స్తోత్రాలు. తండ్రి ప్రభువా, అట్టే రీతిగా మేము నడుచుకున్నట్టుకు మీరే సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.